హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎడతెరిపిలేని భారీ వర్షాలు, తెలంగాణకి మరొకసారి రెడ్ అలర్ట్ జారీ, కుండపోత వర్షాలకు రోడ్లన్నీ జలమయం. వివరాల్లోకి వెళ్లి వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా తెలంగాణలో గత 2 రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా చూస్తున్నట్లయితే నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాల్పల్లి, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, నిజామాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, రంగారెడ్డి, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట్, వికారాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు ఈ రోజు కూడా కొనసాగుతాయి. ముఖ్యంగా సిద్దిపేట, నారాయణపేట్, మెదక్, వనపర్తి, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. హైదరాబాద్ నగర ప్రాంతంలో కూడా గత 2 రోజులుగా ముసురులాగా కురుస్తున్నటువంటి వర్షాలకి లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యాయి. 2 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయి. అల్పపీడన ప్రభావం జూలై 5వ తారీఖు వరకు కూడా ఉంటుంది. ఇక ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయి ఈ రోజు రాత్రికి. మిగిలిన ప్రాంతాల్లో అన్నిట్లో కూడా పొడి వాతావరణం కొనసాగుతుంది. రాయలసీమలో 0 వర్షాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.